సో తొంగి తొంగి చూడు మాకు చందమామ ఆడియో అండ్ ఆడియో లాంచ్కి మీకు ఎలా అనిపిస్తుంది మీ ఫీలింగ్? చాలా ఎక్సైట్గా ఉంది. కళ్యాణ్ గారు వచ్చారు, ఇంకా చాలా మంది పెద్దలు వచ్చారు. సో లైక్ ఐఎమ్ ఫీలింగ్ సో బ్లెస్డ్. ఇంకా లైక్ నెవర్ ఎక్స్పెక్టెడ్, లైక్ సార్ కింగ్ ఆఫ్ ది ప్రొడ్యూసర్సే వస్తారని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. మీ లైఫ్లో ఎవరైనా తొంగి తొంగి చూడు మాకు చందమామ చూసిందా? నా లైఫ్లో ఇంకెవరు చూడలేదండి. సో మీరెవరు లైఫ్లో అన్నా చూసారా పోనీ? ఇంకా చూడలేదు. ఇక్కడ ముందు సెట్ అయిన తర్వాత చూసుకోవచ్చు అవన్నీ. ఓకే, మొత్తానికి అందరితో తొంగి తొంగి చూడు మాకు చందమామ చూపించేసి తర్వాత మీరు చూద్దామని ఫిక్స్ అయిపోయారు. సో హౌ యూ ఫీలింగ్, లైక్ ఈ మూవీకి వర్క్ చేసినందుకు మీకు ఎట్లా అనిపించింది? ఈ మూవీ కంటే లైక్ చాలా లైక్ హ్యాపీ ఫీలింగ్ అది. అంటే ఇంత త్వరగా లైక్ ఇంత ఫాస్ట్గా వస్తుందని నేను మినిమం ఎక్స్పెక్ట్ చేయలేదు. సో లైక్ ఐ వాజ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ దిస్. తొంగి తొంగి చూడు మాకు చందమామ. సో ట్రైలర్ కోసం నేనైతే చాలా వెయిట్ చేస్తున్నాను. వెల్కమ్ సార్. సార్ ఫస్ట్ మీ ఫీలింగ్ ఎలా అనిపిస్తుంది? తొంగి తొంగి చూడు మాకు చందమామ ట్రైలర్ అనగానే హౌ యూర్ ఫీలింగ్? చూసిన తర్వాత ఫీలింగ్ వచ్చిండేదమ్మా, చూడకముందు ఫీలింగ్ రాదు. బట్ ఓన్లీ వన్ థింగ్ నేను చెప్తున్నాను, యాంకర్ గారు కొంచెం స్పీడ్ అవ్వాలి దాంట్లో. సరే, ఏదేదైనా ఆల్ ది బెస్ట్ దిలీప్ అండ్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నిజంగా ఈ టైంకి వేరే దగ్గర ఉండాలి. నేను లక్ష్మణ్ వాళ్ళకి చెప్పా, బాబు నేను ఇంకా కావాలంటే ఒక అరగంట ముందు వస్తాను, నేను కరెక్ట్గా వెళ్ళాల్సింది అని. అంటే నాకు బాగా ఇష్టమైన సి కళ్యాణ్ పేరు అనేది ఇంటర్నేషనల్ లెవెల్కి తీసుకెళ్ళినటువంటి నా సినిమా చందమామ. సూపర్. ఈరోజు కాజల్ ఈరోజు అంత ఈ స్టేజ్కి ఇంత పెద్ద స్టార్ హీరోయిన్ అవటానికి కారణమైనటువంటి సినిమా చందమామ. ఆ చందమామ సినిమా తీసేటప్పుడు మేము చాలా రకరకాల కష్టాలు, అందరూ కొత్త వాళ్ళతో, మా వంశీ అన్నయ్య నేను ఏదో కాజాగూడ సైట్ పొలంలో కూర్చొని 10 నిమిషాల్లో డిస్కస్ చేసుకొని ఫైనలైజ్ చేసుకొని పెద్ద స్టార్లతో స్టార్ట్ చేద్దాం, 2 స్టార్లతోని మొత్తం అంతా మానేసి నవదీప్, శివబాలాజీ అలాగే 2 వేరే అమ్మాయిలను పెట్టి 10 రోజులు షూటింగ్ చేసి, అంటే ఒక పెద్ద హీరో కేసే అంత సెట్ వేసి 10 రోజులు షూటింగ్ చేసి 10 రోజులు షూటింగ్ని స్క్రాప్ చేసి అప్పుడు 2 హీరోయిన్ని మార్చి వచ్చిందే కాజల్. సూపర్. అలాగే సింధు మేనన్. కానీ నాకు ఆ సినిమా మీద నా ఇమేజ్ అంత పెంచింది ఇంటర్నేషనల్ లెవెల్లో. ప్రతి ఫ్యామిలీ మాట్లాడుకునే సినిమా అయింది ఆ సినిమా. ప్రతి ఫ్యామిలీలో ఒక ఫాదర్ అండ్ డాటర్కి ఉండేటటువంటి అటాచ్మెంట్. అలాగే ఆ సినిమా చాలామంది భవిష్యత్తును మార్చేసింది. అటు కాజల్ని కానీ, ఈరోజు లేడు మన చాలా మంచి క్యారెక్టర్ ఇది చేసినటువంటి క్యారెక్టర్లు ఆవతి ప్రసాద్ గారు, తర్వాత నాగబాబు. అలాంటి మంచి సినిమాని తొంగి తొంగి చూడమాకు అనే ఒక యాడింగ్తో ఉండేటటువంటి చందమామ సినిమా ఆ రేంజ్ కంటే కూడా బాగా ఆడాలి. దాంట్లో పనిచేసిన ప్రతి స్టార్లు, ప్రతి ఆర్టిస్ట్కి మంచి పేరు రావాలి. ఆ డైరెక్టర్ మంచి బాగా తీసుంటాడని చెప్పి నేను అనుకుంటున్నాను. అలాగే కొత్తగా వచ్చినటువంటి నిర్మాత, ఆ నిర్మాతకు మంచి డబ్బులు రావాలి. నాకు ఆ సినిమా పెద్ద డబ్బులు ఏం రాలేదండి. 100 రోజులు 32 సెంటర్లు ఆడింది. నాకు డబ్బులు ఎలా అంటే పేరు, మామూలు పేరు కాదు. అంటే కాంపిటీషన్ ఆ రోజుల్లో హ్యాపీ డేస్కిను చందమామకి కాంపిటీషను. హ్యాపీ డేస్ రిలీజ్ అయిన 3వ వారంలో
చందమామ రిలీజ్ అయిన 3వ వారంలో హ్యాపీ డేస్ కాంపిటీషన్, యూత్ సీటు, ఫ్యామిలీ సీటు, అలాగా అదెన్ని సెంటర్లో 100 డేస్ ఆడిందో ఇదని సెంటర్లో 100 డేస్ ఆడే అవకాశం వచ్చింది. డబ్బు కంటే ముఖ్యం ఏంటంటే సినిమా ఫీల్డ్లో పేరు, ఆ కిక్కే వేరు. డబ్బు ఎంత పోయినా నేను బాగొట్టా. ఈరోజు కూడా నేను సినిమా ఫీల్డ్కి వచ్చి దాదాపు చాలామంది పోగొట్టినంత బాగొట్టా. నాకు తెలిసి నాకంటే ఎక్కువ పోగొట్టిన వాళ్ళు తక్కువ ఉంటారు అనుకుంటాను ఏదో. కానీ కిక్ ఏంటంటే పేరు. ఈరోజు నేను ఇంత స్థాయికి ఎదగటానికి, ఆ ఒక అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి కెరీర్ స్టార్ట్ అయిన నాకు ఈ స్థాయికి ఎదగటానికి ఆ సినిమాలే ఇంత కిక్ ఇచ్చినాయి. కాబట్టి అలాగే ఆ కొత్త ప్రొడ్యూసర్కి తొంగి తొంగి చూడబాకు చందమామ అనేది బాగా రావాలి. దిలీప్, డెఫినెట్గా నీకు నేను చూసామన్న డెఫినెట్గా మంచి స్టార్ అవుతావు. ఆల్ ది బెస్ట్. అందరు టెక్నీషియన్లకి పేరు పేరున ఆల్ ది బెస్ట్ చెప్తూ ట్రైలర్ లాంచ్ ప్లీజ్. థ్యాంక్ యూ కళ్యాణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. తొంగి తొంగి చూడమామ, తొంగి తొంగి చూడమాకు చందమామ ఫస్ట్ సాంగ్ రిలీజ్. చూడమాకు చందమామ ఫస్ట్ సాంగ్ లాంచ్. రాశాను ఓకే, హరివల్ల ఆర్ట్స్లో తొంగి తొంగి చూడమాకు చందమామ సాంగ్ లాంచ్. తొంగి తొంగి చూడమాకు చందమామ సెకండ్ సాంగ్ లాంచ్. తొంగి తొంగి చూడమాక చందమామ సెకండ్ సాంగ్ లాంచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. గురు రాఘవేంద్ర సమర్పించు హరివల్ల తొంగి తొంగి చూడమాక చందమామ సాంగ్ లాంచ్ ఫోర్త్ సాంగ్ లాంచ్. ఈ సినిమా బాగా ఆడాలని, మున్ముందు నిర్మాత వీళ్ళందరూ మళ్ళా కొత్తగా కొన్ని సినిమాలు తేవాలని, బాగా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. షార్ట్ అండ్ శ్రీనివాస్ నాయుడు గారు, వైభవ్ సూర్య, సో డైరెక్టర్ గారు, సో ఈ మూవీకి వర్క్ చేసిన ప్రతి ఒక్కరు, అలాగే ప్రకాష్ గారు, శ్రీనివాస్ నాయుడు, వైభవ్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. డిఓపి వివేక్ గారు అండ్ అలాగే ఎడిటర్ ఈశ్వర్ గారు, కో రైటర్ తిరుమల గారు, లిరిక్స్ హీరో కమ్ ప్రొడ్యూసర్ కృషి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు జాయిన్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ అండ్ గివ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. గురు రాఘవేంద్ర సమర్పించు హరివల్లభ ఆర్ట్స్ తొంగి తొంగి చూడమాకు చందమామ. చందమామ ట్రైలర్ అండ్ ఆడియో ఫంక్షన్కు వచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఈ స్టోరీ బాగుందని చెప్పి ముందుకు వచ్చిన మేము సినిమా తీయడానికి. కాబట్టి ఫంక్షన్కి వచ్చిన అందరికీ థ్యాంక్స్. థ్యాంక్ యూ. మా సోదరుడు సాయి వెంకట్ గారు, అలాగే మా అన్నయ్య సి కళ్యాణ్ గారు ఇందాక చెప్పారు. కళ్యాణ్ గారు సెంటిమెంట్గా ఎన్ని సినిమాలు తీసినా ఆయనకి మంచి పేరు తెచ్చిన సినిమా మాత్రం చందమామ సినిమా అప్పట్లో. అలాగే కొత్తగా వచ్చిన నిర్మాత ఈ మోహన్ రెడ్డి గారు కూడా ఈ చందమామ అనే టైటిల్ చాలా పాజిటివ్ టైటిల్, అది డెఫినెట్గా సక్సెస్ అయ్యి ఆయన కూడా మంచి పేరు తీసుకొచ్చి మళ్ళీ అదే డైరెక్టర్తో అదే హీరోతో ఇంకో సినిమా కూడా అనౌన్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇకపోతే ఈ కరోనా టైంలో చాలా కాలం నుంచి మేము ఎవరు బయట రావట్లేదు, మైకుల ముందు లేవు. మళ్ళీ ఈవేళ ఇన్నాళ్ళకి మీ ముందుకు వచ్చినందుకు ఆనందపడుతూ అందరికి కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ
హీరో చాలా బాగా చేశాడు. డైరెక్టర్ కూడా చాలా ఎక్స్ట్రాడినరీ చేశాడు. ఒక కొత్త హీరో కొత్త హీరోయిన్తో సినిమా చేసినప్పుడు చాలా కష్ట నష్టాలు ఉంటాయి. అవన్నీ కూడా అతను చాలా కష్టంగా ఇష్టంగా చేసి సక్సెస్ఫుల్గా ఈ సినిమాని తీసుకొచ్చినందుకు డైరెక్టర్ని అభినందిస్తూ ఈ సినిమా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. మీ రామ్ సత్యనారాయణ. మీడియా వారికి, మీడియా పత్రికా ప్రతినిధులకి, ఫోటోగ్రాఫర్స్కి, పిఆర్ఓస్కి, ఆఫ్టర్ కరోనా తర్వాత, లాక్డౌన్ తర్వాత ఈరోజు కలుసుకున్నందుకు ఆనందంగా, అదేవిధంగా ఆదిత్య మ్యూజిక్ వారికి, తొంగి తొంగి చూడమాకే సినిమా యూనిట్ అందరికీ నా నమస్సుమాంజలి. హీరో పైకి రావాలి, దిలీప్ పైన, హీరో నువ్వు పైన ఉండాలి. తొంగి తొంగి చూడమాకే చందమామ. నిజంగా టైటిల్ ఫస్ట్ ఏ పేరు సినిమాకి కానీ దేనికైనా ఒక పేరే మనిషిని, ఆ సంస్థని ప్రమోట్ చేస్తుంది. అలాగా ఒక చందమామ టైటిలే ఆలోచనే హిట్గా ఆనంద్ కంగ్రాట్ చెప్తున్నాను దర్శకుడిగా. ఎందుకంటే ఫస్ట్ దర్శకుడికి ఈ ఆలోచన వచ్చేది రైటర్తో కూర్చున్నప్పుడు, కానీ ఎలాంటి కథ ఏంటి, కథకు తగ్గ యాప్ట్ అయ్యే టైటిల్ ఏది ఉంటే బాగుంటుంది, ప్రజల్లోకి తీసుకెళ్ళే సూపర్ టైటిల్ ఏంటి, చందమామ. ఇంతకుముందే మన కళ్యాణ్ గారు చెప్పారు, ఆయన ముఖ్య అతిథిగా ఈరోజు లాంచ్ చేసినప్పుడు చందమామ సినిమాతోటే ఒక బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చారని. నిజంగా కూడా చందమామ అనే టైటిల్, నిజంగా చందమామలోనే ఒక ప్రేమ ఉంటుంది. మనం చిన్నప్పుడు అన్నం ముద్ద తల్లి పెట్టే ముందు ఫస్ట్ చందమామను చూపిస్తుంది. అలాగే చందమామ అనగానే ఆ టైటిల్లోనే ఒక పాజిటివ్నెస్ ఉంటుంది. ఒక అద్భుతమైన టైటిల్ అది. మళ్ళీ దానికి ఇంకోటి తొంగి తొంగి చూడమాకే, చందమామ తొంగి తొంగి చూస్తూ ఉంటుంది. అది ఎంత అందంగా ఉంటుంది, అద్భుతమైన టైటిల్. కంగ్రాట్స్ మన నిర్మాత మోహన్ రెడ్డి గారికి. ఎందుకంటే ఇంతకుముందే కళ్యాణ్ గారు చెప్పారు, నాకు విపరీతమైన పేరు వచ్చింది కానీ డబ్బు రాలేదని. నేనేం కోరుతున్నానంటే మోహన్ రెడ్డి గారికి పేరుతో పాటు డబ్బు కూడా రావాలని. ఎందుకంటే మా రామ్ సత్య గారు ఉన్నారు, సినిమాలు వరుసగా ఏదో విధంగా మొత్తానికి ప్రజల్లోకి తీసుకెళ్ళే మంచి మా సత్తన్న. మాదొక 20 సంవత్సరాల స్నేహం. చాలా సినిమాలకు మేము ఇతర మ్యాక్సిమం ఉంటాం. మేము ప్రతి సినిమాని బ్యాక్ ఉండడం, ఆ సినిమాకి ఏదైనా ఎక్కడైనా అవసరం ఉంటే మేము ముందుండడం. ఆ విధంగా ఈరోజు తొంగి తొంగి చూడమాకు చందమామకు కూడా ఆశీర్వదిస్తున్నాం. ఈ సినిమా కూడా ఇంతకుముందు థియేటర్స్ లేకుంటే ఇబ్బంది అయ్యేది. ఈరోజు ఓటీటీ వచ్చిన తర్వాత ఏమైపోయిందంటే ఫస్ట్ డేనే కొన్ని లక్షల మంది సినిమా చూస్తున్నారు. థియేటర్స్లో కంటే కూడా ఇప్పుడు ప్రజలు ఎట్లా అంటే సినిమాని కొద్ది కంటెంట్ ట్రైలర్ బాగుందంటే లక్షల మంది వరల్డ్ వైడ్ చూస్తున్నారు. అటువంటి టెక్నాలజీ వచ్చింది ఈరోజు. ఈ టెక్నాలజీలో ఈ లాక్డౌన్ తర్వాత ఇంకెక్కువ అయింది ఈ ఓటీటీ చూడడం. ఎక్కువ మంది ఆన్లైన్లో చూసే అలవాటు అయిపోయింది. సో కాబట్టి టైటిల్ బాగుంది. అండ్ ఇప్పుడే ట్రైలర్, ఆ సాంగ్ చూసాను. దిలీప్ ఒక ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్ ఇచ్చావు, సూపర్. నువ్వు మాట్లాడుతుంటే నాకు ఒక హీరో గుర్తొస్తుండు, విజయ్ దేవరకొండ లాగా అనిపిస్తుంది నువ్వు మాట్లాడుతుంటే. ఆ స్టైల్ కొద్దిగా కనిపిస్తుంది. బాగా చేసే పెర్ఫార్మెన్స్ ఇస్ వెరీ నైస్. అమ్మాయి కూడా ఎవరు అమ్మాయి, శ్రావణి వచ్చిందా రాలేదు. అమ్మాయి కానీ పెర్ఫార్మెన్స్ బాగుంది. దిలీప్, నీకు ఈ సినిమా మంచి పేరు వస్తుంది. డైరెక్టర్ మీ ఇద్దరు కాంబినేషన్లో మంచి పేరు రావాలి. తొంగి తొంగి చూడమాకి చందమామతో పేరుతో పాటు మీకు మళ్ళీ ఎన్నో సినిమాలు రావాలి. దిలీప్, నీకు చాలా సినిమాలు వస్తాయని నాకు నమ్మకం కలుగుతుంది. నేను చూస్తుంటే నీ వే ఆఫ్ టాకింగ్, యాటిట్యూడ్, నీ పెర్ఫార్మెన్స్, నీకు మంచి ఫ్యూచర్ ఉంది, బ్రైట్ ఫ్యూచర్. మా నిర్మాతకేమో పైసలు రావాలి. ఎందుకంటే ఫస్ట్ మేము మా నిర్మాతని కాపాడుకోవడానికి ట్రై చేస్తాం. మా నిర్మాతకి పైసలు వస్తే మళ్ళీ ఇలాంటి సినిమాలు ఎన్నో తీస్తారు, ఇంకెన్నో. ఆనంద్ అండ్ అందరు టీం అందరికీ, అది మ్యూజిక్ డైరెక్టర్ ఇక్కడ ఈరోజు పండగ నీదే. కంగ్రాట్స్, బాగా ట్యూన్స్ ఇచ్చారు, ఎవ్రీథింగ్ సూపర్. అండ్ టీం అందరికీ, మరి మాతో పాటు ఇచ్చేసి లాంచ్ చేసిన ప్రకాష్ గారు కానీ అందరికీ, సత్య రైటర్ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. నా మాతృ సంస్థ ఆదిత్య మ్యూజిక్ ద్వారా పాటలు మార్కెట్లోకి విడుదలవుతున్నాయి. అటువంటి ఆడియో ఫంక్షన్కి నేను ఈరోజు గెస్ట్గా వచ్చాను. శ్యామ్ సింగ్ రాయ్ అనే మూవీకి కథను అందిస్తూ మొట్టమొదటిసారి ఒక డయాస్ ఒక గెస్ట్గా రావడం మా ప్రకాష్ గారు, మా ఆనంద్ గారు, ఒకసారి అందరు చప్పట్లు కొట్టు. అలాగే నా సోదరుడు గౌరహరి మ్యూజిక్ చేస్తున్న ఆల్బమ్కి లాంచ్ చేయడానికి రావడం నాకు ఆనందంగా ఉంది. ఈ డయాస్ పంచుకోవడానికి మా కొలీగ్ సోదరుడు మాధవ్ గారు ఉంటే బాగుంటుందని కోరుకుంటున్నాను. దయచేసి రండి మాధవ్ గారు. అండ్ తొంగి తొంగి చూడమాకు చందమామ ఒక పొయిటిక్, చాలా అద్భుతమైన టైటిల్. అలా నానింది జనంలో, గొప్ప పాట, హిట్ అయిన సాంగ్ కాబట్టి అలాగే సినిమా కూడా హిట్ అవుతుందని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నేను రాత్రి ఎప్పుడైతే నాకు ఆనంద్ గారు ఇవాళ సడన్గా ఫిక్స్ చేసుకున్నామండి ప్రోగ్రామ్, మీరు రావాల్సిందని కోరుకోగలి వెంటనే పాటల గురించి సెర్చ్ చేశాను. లక్కీగా పాటలు వినడం జరిగింది. మా గౌరహరి చాలా మంచి బెస్ట్ ఫ్యూచర్ ఉంది తనకి, చాలా అద్భుతంగా ట్యూన్స్ ఇచ్చాడు. ఐ విష్ ఆల్ ది బెస్ట్ హరి. అండ్ హీరో వెంకట్ గారు అండ్ సత్యనారాయణ గారు, అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీడియా మిత్రులందరికీ కోరుకునేది ఏంటంటే ఇలాంటి చిన్న సినిమాలు కూడా ఎంకరేజ్ చేసి పెద్ద సినిమాలుగా చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీడియా మిత్రులందరికీ చాలా రోజుల తర్వాత ఒక ఆడియో ఫంక్షన్ స్టార్ట్ చేశారు ఇప్పుడే. ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 6-7 months అవుతున్నట్టుంది. సో తొంగి తొంగి చూడమాకు చందమామ టోటల్గా 4 songs. హరిగారు గారు మంచి ఎక్స్ట్రాడినరీ ట్యూన్స్ ఇచ్చున్నారు. అలాగే బాలాజీ గారు ఎక్స్ట్రాడినరీ టైం లిరిక్స్ కూడా రాస్తున్నారు. సింగిల్ కార్డు. థ్యాంక్ యూ సార్. సో తొంగి తొంగి చూడమాకు చందమామ టోటల్ ఎంటైర్ యూనిట్కి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. సో ఐ ఇన్వైట్. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఇక్కడికి పెద్దలు సి కళ్యాణ్ గారు వచ్చి చీఫ్ గెస్ట్గా ఉండడం, మరియు మన రామ సత్యనారాయణ గారు అండ్ సాయి వెంకట్ గారు, మన ఆదిత్యలో అందరికీ బాగా సుపరిచితులు మాధవ్ గారు అండ్ మిత్రులు. స్పెషల్గా ఇక్కడ ఈరోజు ఏంటంటే నేను కూడా నైట్ సాంగ్స్ చూడడం జరిగింది. చాలా అద్భుతంగా అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కంగ్రాచులేషన్స్ మన మ్యూజిక్ డైరెక్టర్కి, కంగ్రాచులేషన్స్. అండ్ ముఖ్యంగా మెయిన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మనం ఆల్మోస్ట్ ఇప్పుడు ప్రజెంట్ కరోనా తర్వాత అందరూ చాలామంది ఎంటర్టైన్మెంట్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎంత ఓటీటీ వచ్చినా థియేటర్లో చూసిన ఆనందం చాలా డిఫరెంట్గా ఉంటుంది. దానికోసం ఎగ్జాంపుల్ ఏంటంటే లాస్ట్ మన మూవీ థియేటర్స్ ఓపెన్ అయినాయి, చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి. ఇక్కడ నుంచి ఇండస్ట్రీలో మనకు జరిగిన 2020లో చాలామంది ఇబ్బంది పడ్డారు, కార్మికులు, ఈవెన్ మీడియా వాళ్ళు కానీ ప్రతి ఒక్క టెక్నీషియన్స్ చాలా ఇబ్బంది పడ్డారు. మనకు 2021 మనందరికీ మళ్ళీ ఒక మంచి రోజులు రాబోతున్నాయి. అది షార్ట్ టైంలోనే మనకు ఆల్మోస్ట్ 4-5 డేస్లో ఉంది. అందులో తొంగి తొంగి చూడ మాకు చందమామతో మంచి సక్సెస్ వాళ్ళు కూడా సాధించాలి. ఇలాంటి ప్రొడ్యూసర్స్ సక్సెస్ అవుతే ఇంకా మంచి సినిమాలు చేయగలుగుతారు. అండ్ ఇంకొకటి ఏంటంటే మన డైరెక్టర్ గారు నేను చూశానండి, ఆయన హార్డ్ వర్క్ బాగా కష్టపడ్డారు సినిమా గురించి. అండ్ ఇందులో మన కొరియోగ్రాఫర్ వినయ్ కూడా బాగా హార్డ్ వర్క్ చేశారు. నాకు నైట్ సాంగ్స్ చూసిన తర్వాత నాకు రియల్గా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అందరికీ దయచేసి చెప్తున్నాను, 21లో అందరం సినిమా ఇండస్ట్రీని మళ్ళీ నిలబెడదాం. ప్రతి ఒక్క కార్మికులకి అండ్ టెక్నీషియన్స్ అందరికీ మనం సపోర్ట్గా ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఇక్కడికి వచ్చిన పెద్దలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ కృష్ణ. చందమామ టైటిల్ పెట్టినప్పుడే ఆనంద్ నాకు చెప్పాడు ఈ మాట, కథ చెప్పడం జరిగింది. మీ ఇద్దరం చాలా సంవత్సరాల స్నేహితులే. అన్ని పాటలు రాయాలి సార్ అన్నప్పుడు అన్నీ రాశాను. అండ్ హరిగౌర అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. మన హీరో దిలీప్ ఎక్స్ట్రాడినరీ, ఫస్ట్ మూవీ అనకుండా చాలా బాగా చేశాడు పెర్ఫార్మెన్స్, నాకు చాలా బాగా నచ్చింది. అండ్ మన ప్రొడ్యూసర్స్ దామోదర్ గారు, రెడ్డి గారు, వీళ్ళందరికీ బాగా డబ్బులు రావాలి ఈ సినిమాతో అని కోరుకుంటూ థ్యాంక్ యూ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. తిరుమల గారు మీరు కూడా. ఆనంద్ గారితో ఫస్ట్ ఈ కథ చేయడంలో కూర్చున్నానండి. అది బాలాజీ గారి ద్వారా ఆనంద్ గారికి పరిచయం అయ్యాను. అయితే ఆయన ఫస్ట్ పాయింట్ చెప్పినప్పుడు చాలా ఎగ్జైట్ అయిపోయాను. మేమిద్దరం కూర్చుని ఒక 15 days 20 days అలా కథ చేస్తూ ఉన్నప్పుడు ఈ కథ అప్పుడే అయిపోతుంది ఏంటి అనే ఫీలింగ్ వచ్చిందండి ఖచ్చితంగా. అంటే అంత ఎంజాయ్ చేసాం. సో మూవీ కూడా అంత మిమ్మల్ని ఎగ్జైట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ టు ద టీమ్. థ్యాంక్ యూ.
థ్యాంక్ అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ గారికి ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ మా డైరెక్టర్ గారికి ప్రొడ్యూసర్ గారికి. అందరికీ నమస్కారం. హాయ్, myself I'm Sonia. I'm just here to wish all the best to the entire team of Tongi Tongi Chudamaku Chandamama. Thank you so much for giving me this opportunity. All the best. సో అందరికీ నమస్కారం అండి. అడగగానే వచ్చి మమ్మల్ని ఆశీర్వదించిన శ్రీ కళ్యాణ్ గారికి, రామసత్యన్ గారికి, సిహెచ్ మంత్రి గారికి నేను కృతజ్ఞతలు ఎలా చెప్పుకోవాలో కూడా తెలియట్లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నాకు అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్ గారికి, మోహన్ రెడ్డి గారికి పాదాభివందనాలు సార్. ఇంక ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్ అందరూ, బాలాజీ గారు కానివ్వండి, తిరుమల నాగ్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ గారు, హరిగౌరి గారు, అలాగే ఈశ్వర్ గారు, కొరియోగ్రఫీ వాళ్ళు మన వినయ్ గారు, సీని గారు, అంటే టెక్నీషియన్లు అందరికీ అంటే థ్యాంక్స్ చెప్పకూడదు. పని బాగా చేశారు, మనసు పెట్టి చేశారు. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ థ్యాంక్స్ అప్పుడు చెప్పాలని నాకు ఫీలింగ్ అనమాట. ఇక్కడికి వచ్చిన పెద్దలందరూ, జగన్ గారు కానీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే సినిమాలో మెయిన్ హీరో దిలీప్ పర్ఫార్మెన్స్ గురించి ఇప్పుడు చెప్పేదేం లేదు. రేపు జనవరిలో మీ ముందుకు వస్తుంది తొంగి తొంగి చూడమాకు చందమామ. ఇంకా అన్ని సినిమాలో చూడడమే, ఇది ఏం చెప్పినా చాలా ఎగ్జైటింగ్గా ఉంది. నేను చెప్పడం కంటే చూసి జనాలు ఏం చెప్తారో విందామని ఉందన్నమాట. సో అందరికీ, ఆర్టిస్టులందరికీ, ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ఎవరైనా మర్చిపోయి ఉంటే క్షమించండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మూవీ అంటే మనకి ఇష్టమైంది దక్కాలి అంటే ఫస్ట్ ప్రేమించాలి. ప్రేమించిన తర్వాత దక్కిందా దక్కలేదా అనేది సెకండరీ. ఫస్ట్ వాళ్ళ వాల్యూ ఏంటో మనకు తెలుస్తుంది. సో అలా రాసుకున్నాం కదండి, ఇది ఓవరాల్గా అంతే. థ్యాంక్ యూ సార్. సార్ ఒక్క నిమిషం. అది కొరియోగ్రఫీ లాగా నేను ఫీల్ అవ్వలేదండి. సాంగ్లో కొన్ని ఫీల్ చెప్పాలనుకున్నాను. మాస్టర్ గారికి చెప్తే వాళ్ళు బాగా చేయొచ్చు ఇంకా. సో నాకు సాటిస్ఫాక్షన్గా చేయలేకపోతారేమో అనే చిన్న డౌట్తో చేసుకోవాలి. ముందుగా మీరే చేసేసారు అంటారు. ఏదైనా రియల్ లైఫ్ సిచ్యువేషన్ ఏమైనా ఉందా సార్ మీకు? అంటే ఉంటాయి, ఉంటుంది ఉన్నాయి. అది అక్కడక్కడ పెడతాం, అక్కడక్కడ. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఆనంద్ గారు. థ్యాంక్ యూ. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐఎమ్ సో సారీ, నేను చాలా 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 లేట్ వచ్చాను. బట్ లేట్గా వచ్చినా లేటెస్ట్గా ఉండాలనేది అది ఏదో కవరింగ్ కోసం అంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ డైరెక్టర్ గారు ఫర్ గివింగ్ మీ అన్ ఆపర్చునిటీ. నేను ఇందులో యాక్చువల్లీ సిస్టర్ రోల్ ప్లే చేశాను హీరోకి. సో నేను జెమినీ సురేష్ గారి ఇద్దరం పేరు అనమాట. సో దిస్ ఈజ్ కంప్లీట్లీ అ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ అండి. సో ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. ప్రతి ఒక్క సీన్ మన ఫ్యామిలీస్లో ప్రతి ఒక్క ఇంట్లో కనెక్ట్ అవుతుంది. ఎదర్ ఒక అక్క తమ్ముడు రిలేషన్ కానివ్వండి, బావ బామర్దుల రిలేషన్ కానివ్వండి, గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ కానివ్వండి. సో ప్రతి ఒక్క క్యారెక్టర్ అంటే డైరెక్టర్ గారు ఎలా తీర్చిదిద్దారంటే మా క్యారెక్టర్స్ అందరినీ ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవ్వాలనే ఉద్దేశంతో ఆయన ఒకటి ప్రజెంట్ చేశారు. స్పెషల్లీ ఫ్యామిలీస్ అందరూ చూడాలని, బికాస్ వి ఆల్ కమ్ విత్ అవర్ ఫ్యామిలీస్. సో థియేటర్కి వచ్చి మన ఫ్యామిలీస్తో చూసి అండ్ ఆల్ వీ కెన్ సే ఈజ్ దట్ ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక్కొక్క సీన్ కనెక్ట్ అవుతుంది. అంటే మన పేరెంట్స్కి అయితే వాళ్ళ యంగర్ వర్షన్ ఆ జనరేషన్ కనెక్ట్ అవుతుంది. ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకేమో ఇప్పుడు ప్రెసెంట్ ఎలా ఉంది లవ్ అనేది కనెక్ట్ అవుతుంది. సో అన్ని సెక్టార్స్ మేము కవర్ చేశాము. సో మాది చాలా చిన్న సినిమా. సో డెఫినెట్లీ మీరు అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాము. 2021 న్యూ ఇయర్ Jan 1కి ఈ సినిమా రిలీజ్ అవుతుంది. సో మీరు అందరూ ఫస్ట్ సినిమా అంటే ఆల్మోస్ట్ మన తెలుగు ఇండస్ట్రీలో ఫస్ట్ సినిమా మేమే ఫస్ట్ రిలీజ్ చేస్తున్నాం Jan 1కి. సో ఈ 2021 మీరు అందరూ మన సినిమా ఇండస్ట్రీని ఒక మంచి పొజిషన్లో తీసుకురావాలి. వాట్ ఎవర్ బ్యాడ్ హ్యాపెండ్ ఇన్ 2020 అదంతా పోయి కరోనా ఇదంతా లాక్డౌన్ నుంచి ఇప్పుడు ఫ్రెష్గా మనం కొత్త లైఫ్ స్టార్ట్ చేస్తున్నాము. సో ఇది సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం.
సారీ ఐఎమ్ సో సారీ. సో కట్ చేసేసుకోండి. సో జాన్ ఫస్ట్ కాదు, సో రిలీజ్ డేట్ విల్ బి లెట్టింగ్ యూ నో. కానీ జాన్లో అయితే ఫర్ షూర్. సో ఏదైతే ఏంటి జాన్లో అయితే మేము వస్తున్నాము. సో రచ్చ చేయడానికి మేము వస్తున్నాం. మీరు అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. చిన్న సూక్ష్మజీవి మన ప్రపంచానికే అల్లాడించింది, అది మీ అందరికి తెలుసు. కానీ మరి తొంగి తొంగి చూడు చందమామ యూనిట్ అందరికి కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ, మరి 2001 నుంచి ఈ సినిమా మంచి సక్సెస్ రావాలని నిర్మాతకు, డైరెక్టర్కి, దీంట్లో పనిచేసినటువంటి టెక్నీషియన్స్కి, నటులందరికీ కూడా మంచి భవిష్యత్తు రావాలని కోరుకుంటూ వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ ముగించుకుంటున్నాను. ఇది నిజము. థ్యాంక్ యూ. కింగ్ ఆఫ్ ది ప్రొడ్యూసర్స్ కళ్యాణ్ గారు వచ్చి బ్లెస్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ చాలామంది ఇండస్ట్రీ పెద్దలందరూ వచ్చి గ్రేస్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మూవీ గురించి వస్తే ఇది చాలా కాన్ఫిడెంట్గా హై ఎక్స్పెక్టేషన్స్, ఓకే అందరూ కొడితే కెరియర్ సెట్ అయిపోద్ది అనే రేంజ్లో డిసైడ్ చేసిన మూవీ. సో లైక్ మనందరి లైఫ్స్ ఈ కోవిడ్తో స్టక్ అయిపోయి ఉంటే లైక్ ఓపెన్ అవుతుంది అని ఫైనల్గా లైక్ వి కేమ్ హియర్. సో లైక్ చాలా హ్యాపీగా ఉండేది. అండ్ మెయిన్లీ ప్రొడ్యూసర్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ ఆనంద్ సార్ ఒక ఎక్సలెంట్ మూవీ స్టోరీ లైన్తో వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ హరి అన్న అండ్ లావణ్య అక్క అండ్ బాలాజీ గారు చేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ చిన్న డిసప్పాయింట్మెంట్ ఏంటంటే జాన్ ఫస్ట్ వద్దాం అనుకున్నాం, కోవిడ్ తర్వాత ఫుల్ ఫ్లెష్ థియేటర్స్ అన్నీ ఓపెన్ అయితే అనుకున్నాం. కానీ లైక్ చిన్న ఏదో మిస్గైడెన్స్, మిస్కమ్యూనికేషన్ ఆర్ లైక్ సమ్ మిస్ ఎక్స్పెక్టేషన్స్ ఓపెన్ అయిపోతాయని అనుకునేసరికి హాఫ్ అమౌంట్ ఆఫ్ థియేటర్స్ ఓపెన్ అయ్యేసరికి లైక్ వి స్టక్. సో లైక్ క్లారిటీగా ఒక మంచి డేట్తో మేము ముందుకు వస్తాం. అండ్ దయచేసి మమ్మల్ని మర్చిపోకండి, గుర్తుపెట్టుకోండి. జాన్లోనే వస్తాం, ఒక మంచి సినిమాతో వస్తాం. అండ్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్, చాలా హెల్ప్ఫుల్ అయ్యావు. అండ్ థ్యాంక్స్ టు ఎవ్రీవన్, థ్యాంక్స్ టు మమ్ అండ్ డాడ్. లైక్ థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ వాచ్ ఇన్ జాన్. చేసిన అందరికి కూడా చాలా థ్యాంక్స్. నేను ఎక్కువసేపు మాట్లాడేది ఏం లేదు. హరివల్లభ ఆర్ట్స్ బ్యాన్ మోహన్ రెడ్డి గారు నిర్మించిన తొంగి తొంగి చూడమాకు చందమామ ట్రైలర్ ఎలా ఉందో మీరు చూసేశారు. 4 సాంగ్స్ ఎలా ఉన్నాయో మీరు చూశారు. ఆల్ సాంగ్స్ ఆర్ రాకింగ్. లాస్ట్ సాంగ్ అది నాకు తెలీదు, నాకు లాంచ్ చేయమని ఇచ్చారు సార్. సూపర్ సార్, ఆ సాంగ్ నాకు చాలా బాగా నచ్చింది. నేను లాంచ్ చేశాను కాదు, ఇట్స్ అన్ ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ ఇచ్చాడు మన మ్యూజిక్ డైరెక్టర్ హరి గౌర. మంచి ఫ్యూచర్ ఉంది. సో ఈ సినిమాని నేను అప్పుడప్పుడు ఎడిటింగ్ రూమ్లోనో లేకపోతే ఆనంద్ గారు నాకు మంచి క్లోజ్ ఫ్రెండు, ఆ ఎడిటింగ్ రూమ్లోనో ఆఫీస్లోనే కొంచెం తొంగి తొంగి చూశాను నేను కూడా ఈ సినిమాని. సో ఆ కొంచెం చూసినప్పుడే నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. డెఫినెట్గా చెప్తున్నా అండి, ఈ సినిమా సూపర్ డూపర్ హిట్. హీరో బాగా చేశాడు, మంచి ఫ్యూచర్ ఉంది. హీరోయిన్ దీంట్లో యాక్ట్ చేసిన అందరు ఆర్టిస్టులు అందరూ చాలా బాగా చేశారు. అదేవిధంగా టెక్నీషియన్స్, మ్యూజిక్ కానివ్వండి, మన కెమెరా వర్క్ కానివ్వండి, చాలా బాగున్నాయి. మంచి క్వాలిటీతో ఈ సినిమా జాన్యువరిలో మన ముందుకు వస్తుంది. సో తొంగి తొంగి చూడమాకు చందమామ